చలో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాట్ ఇచ్చింట్ అఫీషియల్. ఈరోజు ఫస్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే మా దోస్త్ గారి మీదనే ప్రాంక్ చేస్తున్నా. ఎందుకు వాని మీద చేస్తున్నా అంటే వాడే నా వెల్ విషర్. నాకు ఏమైనా అయితే ఫస్ట్ వచ్చేది వాడే. వాడు నా గురించి ఏం మాట్లాడాడు, కానీ నేను ఏం వీడియో చేస్తున్నాను అంటే వాడే నా గురించి బయట గలీజ్గా మాట్లాడుతున్నట్టు వీడియో అయితే చేస్తున్నా. వీడియో అయితే క్రేజీ వస్తుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చెప్పినావు అంట ఎట్లనే టాక్ వస్తుంది నాకు. నమ్మినావాటే కదా ఫోన్ చేసిన. నువ్వు ఇడికి రా, ఇక్కడ మాట్లాడదా. పక్క నుండే కాటేశ్వర్ బాయ్ చెయ్యికి అర్థమైందా? దానిలో అనుకున్నా, తను నన్ను గలీజ్ చేసినావు కదా. మాట్లాడతా నీ ఫోన్లోకి వెళ్ళి A few moments later. వాళ్ళే వస్తారు కదా. వచ్చేసిరాను అనుకో, సైలెంట్. మొత్తం బయట ఇట్లా చెప్తావు నా గురించి. నువ్వు ఏం చెప్పినా, ఎవరికి చెప్పినా, ఏంది కథ చేసినావు. ఇప్పుడు నాతో ఉంటావు, నా దగ్గర నాతో దానిలో అనుకున్నా, కానీ నన్ను గలీజ్ చేసినావు కదా. నేనా? అరే అయితే రా, ముంగట్కైతే ఏం చేసినారా? ఎవరు ఫస్ట్ ఆడు చెప్పిందాడు ఎట్లా చెప్పినాడు వస్తాడు, అందరు వస్తారు. నువ్వు ఎందుకు అట్లా చెప్తావు నా గురించి? సరే అని ఫోన్ చేయి కదా, అడుగుదాం. ఎవరికి చెప్పిండు? అయ్యా నువ్వు తమాషా అనుకుంటున్నావు. తమాషా లేదు మాషా. ఏం చెప్పిండు చెప్పు చింటూ నీకు. అట్లనే ఆడు వీడియోలు చేస్తుండు. ఆయన ఏదో ఒక రోజు మంచిగా నింపాలిరా అది ఇది అని చెప్పి ఆ రోజు మొన్న ఒక రోజు నైట్ నీకు అదే రోజు ఫోన్ చేసి నేను చెప్పినా కదా. అదే అందుకే ఇప్పుడు ఫోన్ చేసి అడుగుదాం, ఆ రోజే అడుగుదామంటే నువ్వే ఎవరికి చెప్పినా? నేను నాకే చెప్పినావు అది ఆ రోజు. అన్ని మాటలు మాట్లాడుతుండే. నేను చెప్పినారా? ఆ రోజు నైట్ చెప్పలేను. ఏ రోజు రాత్రి? మొన్న ఒక రోజు 27, ఇలా 29 కదా, 27th రోజు నువ్వు నాకు చెప్పలే నైట్. ఆ రోజు నైట్ ఐడు నేనే ఉన్నాం ఆ రోజు నైట్. అయ్యో ఇప్పుడే కదా సార్ నువ్వు నాతో వచ్చినావు, నాకు అసలు ఈ మాట చెప్పలేరు మీరు. ఆ రోజు మేమిద్దరం ఆర్ఆర్లో కూర్చున్నామా, ఆర్ఆర్లో కూర్చున్నప్పుడు నువ్వు వచ్చినావా, వచ్చి చాయ్ తాగుతున్నామా. అప్పుడు చాయ్ తాగుతుంటే నువ్వు చెప్పలే, అరే ఏడు చింటూ అప్పుడే మేము ఈయన రీల్ చూస్తుంటే చెప్పిన అప్పుడు ఈయన రీల్ నేను చెప్తా. ఈయన రీల్ చూస్తుంటే అప్పుడే డైలాగ్ మస్తు వచ్చింది డైలాగ్ అంటే ఆ డైలాగ్ మస్తు అయిపోయినాయి. అన్వి ఏదో ఒక రోజు అన్వి మంచిగా నింపాలా. అది నా పక్కన అనుకుంటా, నా గురించి చెప్తావా? నా పక్కన అనుకుంటా ఏం చెప్పలేరా? సరే అజయ్, అయ్యా అవోడు ఎంత వేసుకున్నా నాకేం కాదు, నాకు పరగదు. అదే మనమే కదా మనమే. ఇప్పుడు ఒక బయట ఒక మాట అంటేనే మేమే అందరం కలిసి ఒక మాట అంటాం, జలాయించుకుంటారు అది అని చెప్పి. నేను ఎందుకంటారు అవలప్పు కూడా ఏమైనా అయితే నేను చెప్పేది నీకే, కానీ నువ్వే ఇట్లా చేస్తున్నావా? నేనేం చేయలే, మాటలు మాట్లాడారు. నువ్వు చెప్పినావా అజయ్? ఆ రోజు నైట్ చెప్పలే ఆరా? చెప్పినా అజయ్ ఏమన్నాడు ఆ రోజు? మరి ఆ రోజు అడిగిపోయాలి కదా. అడుగుమని అడుగుతా అన్నాడు, ఆయనకి పనులు అడిగి అయిపోయింది అంతే. ఏ లేదు, అరే నేను అనలేరా అట్లా. అప్పుడు చింటూ ఆయింది మొత్తం నమ్మేసి అష్టోక్ అయిందనుకో, అనవసరంగా కొడతారా? నువ్వు అన్నావనే చెప్తున్నా. ఏం అనలే, నువ్వు అనలే ఆ రోజు. నువ్వు గాజులు వేసుకున్నావా? గాజులు అరే ఎవడేమన్నా ఇట్లా ఉల్టా మాట్లాడుతురు. నువ్వు అన్నావుగా అదే మళ్ళీ ఆ రోజు కొడితే గాజులు వేసుకొని కూర్చున్నాం మనం. ఎందుకు రెచ్చగొడుతురు? మాట్లాడలేదు నా దోస్త అనుకున్నా నేను. చింటూ ఏం చింటూ నువ్వు చెప్పినావా? ఆ రోజు చెప్పు సాయి, నువ్వు ఉన్నా అంటున్నావు కదా, ఏం మాట్లాడినా చెప్పమని మళ్ళా మాట్లాడినావు కదా. అరే అప్పుడు మేము వీడియో చూస్తుంటే మస్తు వచ్చింది కదా డైలాగ్ అని అంటే మస్తు అయిపోయింది. ఆ డైలాగ్ ఇలాగా ఏదో ఒక రోజు దాన్ని మంచిగా నింపుతామని అనలేను ఆ రోజు. మేమిద్దరం ఉన్నాం, నువ్వు ఒక్కనివే ఉన్నావు ఆ రోజు. నీతో ఎవ్వరు లేరు, లేకపోతే వాళ్ళని బి పిలిపిస్తుండే. ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కనివే ఉన్నాయి. మళ్ళా నువ్వు ఒక్కనే బండి పైన వచ్చినావు. నేను ఆయన ఉన్నప్పుడు నువ్వు వచ్చినావు చెప్పినావు కదా.
మనం ఇట్లా చెప్తామంట. మనం కాదు నువ్వు ఆ? ఎవరు చెప్పిండు బేటే అరే నువ్వు నేను పోయి నమ్ముతున్నా మరి ఎట్లా చెప్తారు చెప్పు మళ్ళా చెప్పింది చెప్పండి కదా మళ్ళా మాకు చెప్పండి నేను ఎట్లా చెప్తాడు చెప్పు నాకు వచ్చి ఒక మాట ఏ అష్టోకే అన్ని మాటలు గీతగా చెప్పినాను చెప్తున్నా అయ్యా ఏమైతుంది ఏం కాదనుకుంటున్నాను గలత్ గిలత్ కాదు అది నువ్వు గలత్ చేస్తున్నావు నువ్వే నువ్వు చెప్పినావు కాబట్టే కదా మేము చెప్పినాము ఆరదే చెప్తే మళ్ళీ తర్వాత అడుగుదాం ఆగని చెప్పి గమ్మునుండు మేము బి గమ్మునున్నాం సరే ఇప్పుడు అవన్నీ కాదు అసలు ఎందుకు అట్లా చెప్పాలా నువ్వు అదే అడుగుతుండు నువ్వు ఎట్లా చెప్తావు అసలు? నువ్వు చెప్పినావనే చెప్పినా నేను ఎవడు చెప్పలేరా అబ్బాయి నువ్వు చెప్పినావా అదే నువ్వు చెప్పినావనే నేను చెప్పినా చెప్పురా అరే ఏం రా అరే అన్ని లేనిపోయి కుట్టిస్తారు వీళ్ళు. ఏడా ఆడారు ఆడు ఆడారు నీకు తెలుసా నాకు తెలియదు కదా గమ్మున నేను ఒక్కడిని ఎందుకు మనకు వస్తా? తెలియని ఎందుకు చెప్తున్నావు అజయ్ మళ్ళా నువ్వు ఆహా, కాదు నేను ఒక్కడిని ఎందుకు వస్తా? చెప్తాడా ఆడెందుకు చెప్తాడని నువ్వు అంటున్నావు చిన్నప్పటి నుంచి కలిసి ఉంటాం అట్లా చెప్తాడా అంటున్నా అంతని చెప్పిండు ఆ రోజు మాకు చెప్తేనే మనం పోయి మాట్లాడతాం పక్క నుండే కాటేశ్వర్ బాయ్ చెప్పేది ఏముంది సాయి ఏంది ఇది? నువ్వు కూడా ఉల్టా మాటలు అన్ని నువ్వు చెప్పినావు కాబట్టి చెప్తున్నా అంటున్నా చెప్పలే ఎవ్వడు ఏం చెప్పలే చింటూ అన్ని లేనిపోయి చెప్పకరా అబ్బాయి. నువ్వు చెప్పినావు కాదు మేమిద్దరం మొన్న మన పక్కన కూర్చొని నవ్వుతారు వెనకలికెళ్ళి కాటేస్తారు అంతే నువ్వు అరే చింటూ వద్దురా చింటూ నాకు ఎందుకు ఇందాక మేము మస్తు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నా అంటే నువ్వు వేస్తున్నావు కాబట్టి నేను మాట్లాడుతున్నా నువ్వు వేస్తున్నావు ప్రూఫ్ తీసుకొని రారు మళ్ళీ Proof ఎందుకు? అయ్యా, నువ్వు మాట్లాడినప్పుడు అలా రికార్డింగ్ చేసుకుంటా మరి ఈడు ఏం మాట్లాడుతుండో ఇంకొకసారి టైం వస్తుందా అని. నువ్వు అట్లా మాట్లాడుతావు తెలుసా మాకు అరే అజయ్, బరాబరే కదా మళ్ళా మేమైతే రికార్డింగ్ చేసుకోం కదా నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట నీ ప్రూఫ్ గిఫ్ అని అంటే అరే ఈడు ఎక్స్పెక్ట్ చేశాడా నువ్వు అంటావని ఆడు ఎక్స్పెక్ట్ చేశాడు రికార్డ్ మళ్ళీ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆ రికార్డ్ నువ్వు అసలు నేను అంటే కదా నువ్వు అన్నవానే కదా అజయ్ నేను చెప్తున్నా నువ్వు అనేది లేకపోతే నేనెందుకు చెప్తా నాకేం అవసరం మాట్లాడు ఫస్ట్ గుట్టకాడు ఉన్నప్పుడు ఒక్కడిని రా ఆడికి రా ఇడికి రా పిలుస్తా అలా అన్న వేసినప్పుడు పిలుస్తా ఇందాక రా మీ పైన చెప్తా అని చెప్తే ఏమన్నాడు తెలుసా మళ్ళా అవన్నీ డైలాగ్ ఇన్స్టాలో ఇన్స్టాలో నడుస్తాయి ముంగట నడవరా ముంగట నడవే ముందర వే కొడతా ముంగట కొట్టి ఒకటే కొడుతున్నా నాకు బి- ఉంది నేను ఎప్పుడు నీ దగ్గర అట్లాంటి మాటలు మాట్లాడలే మళ్ళీ వీళ్ళు ఎందుకు చెప్తారురా? మాట్లాడినావు కదా మళ్ళా అన్ని మాటలు బయటకు అదే వస్తాయి. నువ్వు గిద్దలంతా మంచిగా నువ్వు సేమ్ అలా, నువ్వు నువ్వు అన్నా చేసే కాబట్టి అట్లా నేను మళ్ళా. అన్నా నువ్వు అన్నా కాబట్టి మేము ఇదిగో, చెప్పినాం మన బాండ్ మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంచుకుంటే మంచిగా ఉంటుంది చింటూ నువ్వు లేని అదే కదా అదే మరి అట్లా ఎందుకు చెప్పినామని మేము చెప్తున్నాం సాయి నువ్వు కూడా ఇన్నా అంటున్నావు మళ్ళీ నువ్వు ఒకటి చెప్తున్నావు ఏం సాయి ఇది విన్నా అజయ్ అందుకనే చెప్తున్నా ఆయన చెప్పిన అయ్యా మరి ఇప్పుడు మాట్లాడి వచ్చినావా నాకు అసలు ఒక మాట ఇట్లా అవుతుందని చెప్పాలి నేనైనా కనుక్కుంటుండే కదా ఈయన ఫోన్ చేసి నేను అడుగుతుండే అలాగా ఆయన డైరెక్ట్ తీసుకొని రా ఆయన చెప్తే రాడు అంట అన్నాడు అందుకని తీసుకొచ్చిన నేను ఎందుకు రానురా నువ్వు ఎందుకు నువ్వు ఏడుండే కాబట్టి రావు కాదు నువ్వు ఏడుండే ఇండో స్కూల్ కాడ ఆడేడుండే ఎవరు సాయి ఆడ అలా ఎక్కించుకున్నామని ఎందుకు చెప్పినా ఎక్కించుకొని వచ్చినాం ప్రూఫ్ నేను ఒక్కని చెప్తే ప్రూఫ్ ఉందా గూఫ్ ఉందా ప్రూఫ్ ఉంది కాబట్టి కదా వేసుకొని వచ్చిన ఇద్దరు చెప్పారు నాకు మొన్న ఇట్లా మాట ఆ రోజు కలిసి నేను వాళ్ళు ఏం చెప్పారు తెలుసా అరే నీకు నువ్వు నీ దోస్తు నువ్వు జాన్ అనుకుంటున్నావు కదా వాడే నీ వెనక ఇట్లా నీ గురించి ఇట్లా మాట్లాడుతుండ్రా అలాంటి దోస్తాన చేస్తున్నా అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది రా చెప్పు నా గలీజ్ అనిపించాలా గమ్మున చెప్పురా బ్యాన్కి నేను కోపం వస్తుంది గమ్మున వద్దు చింటూ. నువ్వు చెప్పిన వాడే మేము చెప్పినాం అర్థమైందా చేతులు సాయి, నువ్వు ఆగు, సాయి, పెట్టే. నేను అంతని మాట్లాడతా తేలిగిలి కాదు నేను అంతని నేను నార్మల్ మాటనే పిలిచిన నీకు అవునా నిజమా కాదా అని నిజమా కాదా అని అడిగానే పిలిచినాను తేలిగిలి ఎందుకు వేసుకుంటున్నావు నువ్వు చెయ్యి ఫస్ట్ అదే నువ్వు చెయ్యి రాను చెయ్యికి అర్థమైందా చింటూ చెప్పు నువ్వు అన్నా కాబట్టి నువ్వు అన్నా, నువ్వు వచ్చి చెయ్యిలు గీలు అయ్ చెయ్యకరా భయ్ నేను ఇటు రారా భయ్, నువ్వు రా, నువ్వు రా. నువ్వు ఆగ్రా భయ్ గల్లెంది పడుతున్నావు ఆగా చెయ్యి మాటలనే నేను పిలిచిన తీసుకోవద్దా అంటున్నా కదా నువ్వే మాట్లాడు నువ్వు చెయ్యక మన ఇద్దరమే పోదాం అంటున్నా చింటూ. మాట్లాడు నువ్వు అన్ని చేస్తున్నావు నువ్వు చేసేది మళ్ళీ ఓన్కి రా భయ్. నువ్వు అన్నవనే చెప్తున్నా నేను నువ్వు అన్నవనే చెప్తున్నా నేను అరే అన్నే సాయి ఆ రోజు మళ్ళా నువ్వు అన్నవనే చెప్తా లేకపోతే నేను ఎందుకు చెప్తా లేనిది ఒకటి పుట్టించి మళ్ళీ మళ్ళా చెయ్యి ఈయనే మాట్లాడరా భయ్ ఎందుకు వస్తుర్రు అందరూ ఎందుకు ఈయనే మాట్లాడు రాకు మాట్లాడితే జర ఉంటది ఎందుకు వేస్తున్నావు అడిగి పోయి మేము మాట్లాడతా అప్పుడు మాట్లాడు వేడికి పోయేది ఏంది
ఆడికి పోయి చెప్దామా అరే అట్లా అనలే అని చెప్పురా అని చెప్దాం మళ్ళీ పక్కకి ఎందుకు తీసుకోవద్దు నేను ముంగట మాట్లాడు అజయ్ నువ్వు గలీజ్ చేయకు నువ్వు మీదికి రాకు చెప్పు ఇప్పుడు పక్కకి ఎందుకు చెప్పు ఇప్పుడు ఏంది పక్కకి సరే ఇప్పుడు ఏంది సరే చింటూ నీ పక్క పెట్టి ఇప్పుడు ఏంది ఇప్పుడు నీదేం నువ్వు ఎందుకు చెప్పినావు నువ్వు చెప్పినావని నేను చెప్పిన ఓడి చెప్పిండు చెప్పలేరా భయ్ చెప్పినావు కదా చెప్పినావు కదా మళ్ళా చెప్పలే. చెప్పినావు మాకు నిమిషాలలో గలత్ అయింది అనుకో చింటూ ఆయనకి నాకు గలీజ్ లొల్లైపోతుంది నువ్వు గలీజ్ జల్దీ అయితే లొల్లి గిల్లి ఇవన్నీ కావాలి అయితే అర్థమైందా? పక్కకి నువ్వు అయితే చెప్తావురా? నేను అనలేరా నేను అనలేదని చెప్పిన అని చెప్తురు ఏమో అజయ్ నాకు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు నువ్వు అర్థమవుతుంది చెప్పినావు అదే ఆ రోజు నువ్వు చెప్పినావు అదే నేను చెప్పినావు అర్థమైందా? చెప్పా అన్ని చెప్పలే. చెప్తావు వాళ్ళు అరే లేనప్పుడు నేను అన్ని చెప్పలేరా భయ్ నేను చెప్పలే వాళ్ళు లేనప్పుడు అన్ని చెప్పి చెప్పలే. ఇప్పుడు వచ్చి అరే నువ్వు చెప్పలే అంటావు నేను అంటే నువ్వు చెప్పలే అంటావు వాడు చెప్పిండు అంటాడు ఎవరిని నమ్మాలా నేను నీకు తెలియదా హ్మ్? ఓడి చెప్తాడు ఓడి చెప్పాడు అట్లాంటి ఇప్పుడు ఎవరు నమ్మేటట్టు ఉందిరా తీసుకోవచ్చున్నావు మళ్ళా చెప్దాం ఇప్పట్లో- చెప్పలే అని చెప్పరా అని చెప్దామనా ఎట్లా వాళ్ళు చూడు పక్కకి ఎందుకు తీసుకోవచ్చును మళ్ళా పక్కకి తీసుకోవచ్చును అంటాడు పోయి చెప్దామా మేము ఇద్దరమే నువ్వెందుకు వస్తున్నావు నిన్ను అంటుండగా మళ్ళా బరాబరే కదా మళ్ళా ఎప్పుడైనా నమ్ము మళ్ళా మారిపోతారు కదా అందరూ మారిపోతున్నా అంటే నువ్వు చెప్పిన మాటలకే మారిపోతారు మళ్ళా కాటేస్తారు సొంత దోస్తాన్ని నమ్ముడే సొంత ఇంట్లో అనిపి నమ్ముడులే పక్క నుండే కాటేస్తారు సరే ఇప్పుడు ఏమంటావు చింటూ ఏమంటావు కాదు నేను మాటనే పిలిస్తే మీరు లొల్లి పెట్టుకుంటారు నేను పక్క లొల్లి చేస్తా నేను నాకు ఏం అర్థమైతలే రోజు నాకు ఉండవు రా నువ్వు అది పక్క పెట్టు నువ్వు రోజు ఉండవా అని ఇప్పుడే పోతాను అంటావా? అదంతా అందరూ. అంత ఇప్పుడు మీద అంతే. నువ్వు మంచిగా ఉన్నా అర్థమైందా? మీదే ఏయ్, ఆగ్రా బై. జరుగు, నువ్వు జరుగు. చెయ్యి వేసుకోకండి చెప్తున్నా, చెయ్యి. ఏ జరుగురా బై నువ్వు చెయ్యి వేయకండి చెప్తున్నా. చెయ్యి వేయకండి. వచ్చి ఇప్పుడు చేస్తున్నావు వచ్చి మీద పక్కకు పోదాం నువ్వు. ఏయ్, నువ్వు నువ్వు ఆ రోజు నువ్వు ఆ రోజు ఇది మొత్తం సీరియస్ అయిపోతుంది ఆగు ఇట్రా సీరియస్ కాదురా బై నువ్వు జరుగు నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? మార్చుకున్నప్పటి నుంచి కూడా బాగా ప్యాంట్ మార్చుకున్న వరకు ఏజ్ అవసరమా ఇట్లా మళ్ళీ ఎందుకు అనాలా మళ్ళీ అవసరమా ఇట్లా అంటే? ఎందుకు అనాలా మళ్ళీ ఏ నేను చెప్పలేరా బై అవన్నీ చెప్పిండ్రా నేనే ఉన్నా ప్రూఫ్ నేనే ఉన్నా చెప్పు నువ్వు చేయకు అజయ్, చెప్తున్నా నేను. చేయికి చేయకు, అర్థమైందా? నేను ఒకటి చెప్తున్నా రే. అమ్మా. నువ్వు చేయికి ఎందుకు వేస్తున్నావు? ఇష్టా? నగర్ కోసం మెరుపులు వస్తాయి ఇట్రా మెరుపులు నేను వస్తే వస్తాయి అని చెప్పేటి అన్న లేనప్పుడు అన్ని చెప్పి ఇప్పుడు సైడ్కి వచ్చి ఒకటి చెప్పు నా ఫోన్ పడుతుంది రా బాబు నేను నాకు అవన్నీ అవసరం లేదు నేను చెప్పలే ఇప్పుడు నాకు- చెప్పి నువ్వు నువ్వు చెప్పలేరా బాయ్ చెప్పినావు. చెప్పలే. నేను చెప్పినా. ఆయన ప్రూఫ్ కోసమే నన్ను తీసుకొని రమ్మన్నాడు నేను అరే వచ్చాను కదా నువ్వు సాయి అరే నువ్వు బి నాకు దోస్త వీళ్ళు లేరా అప్పుడు వచ్చిండు నువ్వు చెప్పినప్పుడు ఉండు కదా వచ్చిండు మరి సరే మనం ఆ రోజు ఆడ కూర్చున్నాం ఆర్ఆర్ అంటే నువ్వేమన్నా లో వచ్చినప్పుడు ఎవరెవరు ఉండే నాకు అసలు ఇప్పుడు మాట్లాడ ఒక్కబి లేదురా నేను గుద్దాం అంతే నిజం బయట పడ్డది నిజం బయట అట్లనే పడ్డది. ఉంటాయి ఎందుకు నిజం జర్సేపు చాతున్నా కదా అందుకంటే నాకు మాట్లాడుతున్నాం కాదు ఇట్లాట అష్టోక్ రా బాయ్ ఏం కొట్లాట స్టోకులు లేనిపోని చెప్తే వర్రా వాడతాడు లేనిపోని ఎవరు చెప్పాల్సిన అవసరం ఆగు, లేదు. అని నువ్వు చెప్పినా మాట్లాడతావు. కాబట్టే చెప్పినా సూపర్ చెక్ చేసుకున్న పంచి నీతోనే తిరిగి నా అకౌంట్ ఇట్లా వేస్తాను అనుకోలే అజయ్ నేను నేను ఇప్పుడు అర్థమైందా ఓడు నేను ఎసెంటోడు చేస్తాను ఎందుకు ఇప్పుడు అనుకుంటున్నా నాకు అర్థమైతే ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మొద్దు ఎవరు జలేసుకుంటారు గలీజ్ మాట్లాడు. కానీ ఒకటి చెప్తున్నా చెప్పాలా ఎవరు జలేసుకున్నా ఫరక్ పడదు అరే నువ్వెందుకు స్టోక్ మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు అంటే మీరు అట్లా చేస్తారు కదరా ఇంకోటి చెప్తే ఇట్లా చెప్పేటివన్నీ చెప్పుకుంటా ఏ జరుగుతా నువ్వు ఫీల్ అయినావా నేను పోతున్నా అదేట చింటూ అయితే అస్టోక్ చేస్తాడు ఓ ఇక ఓ అయిపోయింది ఇక. నిజం బయట పడ్డది ఇక. నిజం బయట- కాదు. ఎంతసేపు చాతన అయితేలే, ఓ ఇక ఓ. ఆగ్రా బై. మళ్ళా గమ్మున వెళ్ళిపోయి. జర్రా బై నువ్వు ఆగ్బెట్టే గమ్మున పోతున్నా, ఓ ఇక ఈడికి. అజయ్. అయిపోయింది ఇక, ఓ. డ్రాఫ్ట్ అయిపోయింది కానీ ఇక. సరే తమాషా అంతా తమాషా ఆవు తమాషా అంతా తమాషా తమాషా అందరు రోడ్డు మీద ఉన్నారు. నేను ఇప్పుడు చెప్తాను నిన్న ఒకటి చెప్తాను అంతేం తెలుసా అద్దాలు పెట్టుకో అద్దాలు పెట్టుకో మాట్లాడు ముంగడు మూడు వేసి ఇట్లా ఇట్లా అద్దాలు పెట్టుకొని క్లారిటీ వస్తుంది దగ్గర రానికి ఇటు తీసుకో ఏమీ లేదు తెలుసుగా తెలుసుగా ఇప్పుడు జోకులు అద్దాలు పెట్టుకున్నావా? నువ్వు నాకు గలీజ్ చేస్తావు. అద్దాలు పెట్టుకున్నావా? అద్దాలు పెట్టుకున్నా కనిపిస్తుంది అన్ని కనిపిస్తున్నాయి ఇవన్నీ సరే ఇట్రా మనోడు ఏం లేదు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది తెలుసు ప్రాంక్ చేస్తా అని తెలుసు ఆడేంది అది అందుకే దాన్ని ముందటికే పట్టుకొని వచ్చినారా చెట్టు పొక్కల పెట్టిరా సై చేసిన పెట్టి వాళ్ళ గల్లా పట్టేస్తున్నావు ఎందుకు? అరే ఆడు ఇందాకనే ఫోన్ చేసిండు ఫోన్ చేసినప్పుడే నాకు మేము బయట ఉన్నాము ఉబ్బరి మాటలు చూసినా ఎట్లా మొత్తం మీదకి వచ్చేసి చెప్పిన గల్ల గిల్ల పడుతుండు పక్కకు సైడ్ చంపేస్తావు గుట్ట మీదకి పోయినాం గుర్తుందా ఇప్పటిదాకా ఆడికి పోయినప్పుడు ఫోన్ చేసినప్పుడే మాట్లాడించిండు నీకు ఫోన్ చేసి ఇడికి రా చెప్పిండు అదే అని చెప్పినాం కదా
మళ్ళీ నువ్వు పక్కకి తీస్తే సంపేస్తా మొత్తం మీద నా కిందికి వచ్చిన తర్వాత ఎట్లా ఫోన్ చేసి ఇట్లా చెప్తుండ్రా మంచి స్పాట్ లో సెట్ చేసిన చూసేసినావు కెమెరా వచ్చేసి వీడియో పెట్టినా గైస్ ఇగో ఈ చెట్లు గిట్ల అన్ని అడ్డం పెట్టేసి కప్పేసి పెట్టేసిన ఈడ కనిపించకుండా అందుకే డైరెక్ట్ లైట్ ఫ్లాష్ లాస్ట్ కి డౌట్ రావద్దా అని చెప్పేసి ముందర తీసుకొని వచ్చిన ఇట్లా ముందర తీసుకున్నా కానీ డైరెక్ట్ చూసేసిండు వీడియో అయితే క్రేజీ వచ్చేసింది ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ముందు ముందు ఇంకా మంచి వీడియోలు చేస్తాము